శతమానం భవతి. నన్ను క్షమించు తమ్ముడు. రాధని నీ నుంచి దూరం చేసి దాన్ని పంపించేస్తే రాధ ఎప్పటికీ తిరిగి రాదు అనుకున్నాను. వెళ్ళిపోయిన రాధని నువ్వు మర్చిపోతావు అని భావించాను. ఆ తర్వాత సత్య మీద ప్రేమను పెంచుకుని తన మెడలో తాళి కట్టి దానికి మంచి జీవితాన్నిస్తావు, నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుని రాధ విషయంలో నేనా రోజు అలా ప్రవర్తించాను. అంతేకాని రాధ చనిపోతుందని కాని చివరి క్షణాల్లో నువ్వు తనని చేరుకుంటావని, తన గురించి నువ్వు ఇలా మారిపోతావని నేను ఊహించలేకపోయాను. నన్ను క్షమించు తమ్ముడు. రాధ ఎందుకు వెళ్ళిపోయిందో, తన కథ ఎందుకిలా ముగిసిపోయిందో నాకు తెలిసినా నేను బయటకు చెప్పలేను. నా కూతురు జీవితం గురించి ఆలోచించాను. అంతేకాని తను దూరం అయితే నువ్విలా అయిపోతావని ఊహించలేకపోయాను. చూసారా అండి, కిట్టయ్య ఎలా మారిపోయాడో? వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేని రాధ కోసం, రాని రాధ కోసం వాడిలా పిచ్చి వాళ్ళ వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయడానికి బాధల్లో ఉన్నవాడి మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మగా వాడిని క్షమించమని అడగలేను. వాడి బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నేను ముందే చెప్పాను కదా, తమ్ముడికి సత్యకి పెళ్లి చేసేద్దామని. భానుకేమైతే నాకే, కార్తీక్కి నీలిమకి పెళ్ళయిందన్న విషయం చెప్పేస్తాను. అమ్మా వద్దు. ఈ విషయం విన్నాక భానుకేమైనా అయ్యిందంటే ఆ నింద మన మీద పడిపోతుంది. నీలిమ కూడా భాను విషయంలో కన్సర్న్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ముందు భానుకి షాకింగ్ న్యూస్ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఏం చేయాలో మనం నిర్ణయించుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమేనే. ముందు భాను గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న షాక్ ఇవ్వాలి. దానికి రేపే ముహూర్తం. అంటే ఏం చేస్తావమ్మా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని రేపు నేను భానుకి ఒక చిన్న షాక్ ఇస్తానే. భాను రియాక్షన్ బట్టి నీలిమ విషయం భానుకి చెప్పాల వద్దు అప్పుడు చూద్దాం. పొరపాటున భానుకి ఏమైనా జరిగిందంటే అందరూ మనల్నే తిడతారమ్మా. సే, అందరికీ తెలిసేలా చేస్తావేంటే? పొరపాటున జరిగినట్టుగా చూపిస్తాం. అందువల్ల మనిద్దరిని ఎవ్వరూ ఏమీ అనుమానించరు. రేపుదయాన్నే దీనికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. అది కాదమ్మా. ఇంక నువ్వేం చెప్పకు, నేనేం విన్ను. రేపటితో భాను విషయం తేలిపోవాలి. హాయ్ నీలిమా. అదేంటి నీలిమా, నేనెక్కడికొస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నీకు తెలుసు కదా, మళ్ళీ పదే పదే ఎందుకు అడుగుతున్నావు? ఏంటి నీలిమా ఇది? ఎప్పుడో అప్పుడు కోపంలో నేను నిన్ను వదిలేసినంత మాత్రాన ఇప్పుడు పంతం చూపిస్తావా? నేను మారిపోయాను. ఇప్పుడు నీతో మంచిగా ఉంటాను. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేనేం మాట్లాడలేకపోతున్నానా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయగలవు? చూడు, నువ్వు నా భార్యవే. భర్తగా నాకు నీ మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి. అందుకే నేను నిన్ను సాధించాలని చూడట్లేదు, ప్రేమతో మార్చుకోవాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని పడుండవు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేదంటే ఏం చేస్తావు?
నీకు అంత సినిమా లేదు. ఇప్పుడు చూడు నా డ్రామా ఎలా ఉంటుందో. అప్. నీలు, ఎంతసేపు అని ఇలా ఇంట్లో ఉంటాము? మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్దామంటే రాను అంటున్నావేంటి? పోనీలే, నీకు సినిమా అంటే ఇష్టం లేదు కదా, సరదాగా అలా షాపింగ్కి వెళ్దామా? నీకు నచ్చిన డ్రెస్ కొని పెడతాను. నాకేం అవసరం లేదు. కావాల్సినన్ని బట్టలు నా కబోర్డ్లో ఉన్నాయి. పోనీ సరదాగా రెస్టారెంట్కి వెళ్దామా? మనిద్దరం కలిసి భోజనం చేసి ఎన్నో రోజులైంది. నీకు ఇష్టమైనవన్నీ నేను ఆర్డర్ చేస్తాను, నాకు ఇష్టమైనవి నువ్వు ఆర్డర్ చెయ్యి. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ మనకి నచ్చినవి అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చూడు, అసలే నా మూడేం బాగోలేదు. నువ్వు నన్ను విసిగించుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి నీలిమ నీ ప్రాబ్లం? తను నిన్ను వదిలేశాడు, ఆ కోపం నీకుంటుంది. ఇప్పుడు తిరిగొచ్చాడు కదా, నిన్నింతలా బతిమాలుకుంటున్నాడు. సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, ఇష్టం లేదు అన్నావు. షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు, అవసరం లేదు అన్నావు. రెస్టారెంట్కి తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఏం ఆయురోగం? శుభ్రంగా వెళ్ళి తినొచ్చు కదా. చూడు భాను, తీసుకెళ్లే ఇష్టం తనకున్నా వెళ్ళాలన్న ఇష్టం నాకు ఉండాలి కదా. నాకిష్టం లేని పని ఎలా చేయమంటావు చెప్పు. అదే నేను అడుగుతున్నాను. భర్త పిలుస్తుంటే బయటకు వెళ్ళడానికి నచ్చకపోవడానికి ఏముంది? ప్రతి వ్యక్తికి తన మనసుకి నచ్చిన పని చేయాలని ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. ఇప్పుడు ఈ మనిషితో బయటికి వెళ్ళటం నాకు నచ్చట్లేదు, అందుకే నేను వెళ్ళనంటున్నాను. ఇందులో నువ్వు తప్పు పట్టడానికి ఏమీ లేదు. చూడు నీలిమా, తెగేదాకా లాగితే తాడైనా తెగిపోతుంది, కానీ తర్వాత దాన్ని అతికించలేము. నువ్వు వెళ్లాల్సిందే. అలాగే బంధాన్ని కూడా ఎవరు తెగేదాకా తెచ్చుకోకూడదు. ఒకసారి తెగిపోతే ఆ బంధం మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అతుక్కోదు. ఒకసారి మీరిద్దరూ దూరం అయ్యారు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తనే ముందు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దూరం అవుతూ మళ్ళీ ఇంకోసారి తనని దూరం చేసుకోకు. లంచ్కి పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. సారీ బాను, నీకిష్టం లేని పని నువ్వు ఎలా చేయలేవో అలాగే నాకిష్టం లేని పని కూడా నేను చేయలేను. నువ్వు ఏమనుకున్నా సరే ఈ మనిషితో నేను బయటికి వెళ్ళలేను. నీలిమా, చూసావాక, ఎంతో ప్రేమగా అడిగితే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. పోనీలే, ఏదో ఒకరోజు తనే మారుతుంది. నీలిమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నట్టు? నీలిమ మీకేమవుతుంది? అదేంటి బాను అలా అడుగుతావు? తను నాకేమవుతుందో నీకు తెలుసు కదా. నాకు తెలుసండి. నాకు తెలియని ఇంకేమైనా అవుతుందేమో తెలుసుకుందామని అడుగుతున్నాను. చెప్పండి, నీలిమ మీకేమవుతుంది?